We begin with our first category, Creativity Award category. In this category, award goes to Government High School, Banjara Hills, Road number 7, Hyderabad. M. Lakshmikant Reddy, Principal. Please, ma'am, please come on to the stage. And the next category, Academic Excellence Award. Award goes to PM Sri Natko, Government High School, K. Geeta, Principal. Geeta, ma'am, please come on to the stage. Moving to the next. Geeta, ma'am? No. Moving to the next category. Best Innovation Facility Infra and Coaching, Mandal Praja Parishad School, Kasala. B. Jyotishree, in charge. Jyotishree, ma'am, please come on to the stage. Sangareddy Jillaloni, Kasalalo Unna, Mandala Praja Parishad School, Schools category lo Best Innovation Facility Infra and Coaching lo award ni గెలుచుకున్నారు. ఈ పాఠశాలలోని టీచర్స్ ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా విద్యార్థులకు శాస్త్ర సాంకేతిక రంగాలపై ప్రాథమిక స్థాయి నుంచే శిక్షణను ఇస్తున్నారు. స్టూడెంట్స్ కు పాఠశాల దశలోనే కెరీర్ ప్లానింగ్ చేసుకునేలా ప్రోత్సహిస్తున్నారు. మన కరతాళ ధ్వనుల మధ్య ఈ ప్రోగ్రామ్ ని ఉత్సాహభరితంగా కొనసాగించుకుందాం. ప్లీజ్. Topper Award category. In this category, award goes to Telangana Social Welfare Gurukulam, Gauli Doddi. T. Anjaya, Principal. Anjay sir, please come on to the stage. Anjay sir. And the next category, Education Hub, Government Boy High School, Sultan Bazar. S. Madhuri ma'am, School Assistant. Please ma'am, please come on to the stage. Hyderabad Gauligudaloni Social Welfare Gurukulam College categoryలో సబ్జెక్ట్ టాపర్ అవార్డును గెలుచుకుంది. విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న చదువుల కోవెల ఈ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల. ఆహ్లాదకరమైన వాతావరణం, అద్భుతంగా తీర్చిదిద్దే అధ్యాపకులు ఇక్కడి ప్రత్యేకత. ప్రిన్సిపల్ అంజయ్ గారి సారథ్యంలో విద్యార్థులను మెరికల్లా తయారు చేస్తున్నారు. వారిని ఇవాళ మనం ఈ అవార్డుతో సత్కరించుకుంటున్నాం, హన్సింగ్ ఎడ్యుకేషన్ అవార్డుతో. నెక్స్ట్, హైదరాబాద్ సుల్తాన్ బజార్లోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల స్కూల్స్ కేటగిరీలో ఎడ్యుకేషన్ హబ్ అవార్డును గెలుచుకున్నారు. 1950లో స్థాపించబడ్డ ఈ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు అకాడమిక్స్తో పాటు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. ఈ బాయ్స్ స్కూల్లో చదివిన విద్యార్థులు పోటీ పరీక్షల్లో సత్తా చాటడంతో పాటు కెరీర్లో ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. ఇవాళ మనం వారిని సత్కరించుకుంటున్నాం. And the next category, Special Talent Award. In this category, award goes to TGSWRJ JC Girls Kanjara, G. Vijay Lalita Garu. Lalita ma'am, please come on to the stage. నిజామాబాద్ జిల్లా కంజర్లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకులం కాలేజ్ కేటగిరీలో స్పెషల్ టాలెంట్ అవార్డు గెలుచుకుంది. ఇక్కడ ఉండే విద్యార్థులు ఆర్థికంగా వెనుకబడ్డ వారే ఉంటారు, చదువుల్లో మాత్రం దూసుకుపోతున్నారు. విద్యార్థులకు అన్ని సబ్జెక్టుల్లో మెలకువలు నేర్పుతూ అవార్డు వారిని అన్ని రంగాల్లో రాణించే విధంగా తయారు చేస్తున్నారు ఇక్కడి అధ్యాపకులు. And the next category, Subject Topper Award. And the award goes to Mahatma Jyotiba Phule Telangana BC Residential School and Boys, Suresh Kumar. Sir, please come on to the stage. Warangal Jillaloni, Sangyamloni, Mahatma Jyotiba Phule Telangana వెనుకబడ్డ తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల స్కూల్స్ కేటగిరీలో సబ్జెక్ట్ టాపర్ అవార్డును గెలుచుకుంది. గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు మధ్యలో చదువు మానేయకుండా ఉన్నత చదువులు అభ్యసించేలా ఇక్కడి టీచర్స్ ప్రోత్సహిస్తున్నారు. విద్యార్థులను పలు సబ్జెక్టుల్లో టాపర్స్గా తయారు చేస్తున్నారు. And the next category, Leadership Award. Award goes to Telangana Social Welfare Residential Schools and College Girls, P. Sunita ma'am, Principal Viru. Sunita ma'am, please come on to the stage. Karimnagar Jilla Jagityaloni తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ కేటగిరీలో లీడర్షిప్ అవార్డు గెలుచుకుంది. ఇక్కడ విద్యార్థులకు
చదువుతో పాటు ప్రస్తుత పోటీ ప్రపంచానికి తగ్గట్టుగా అన్ని రంగాల్లోనూ రాణించేలా టీచర్స్ ప్రోత్సహిస్తున్నారు. దీంతో ఈ స్కూల్ విద్యార్థులు మంచి ఫలితాలు కనబరుస్తున్నారు. ఇవాళ వారిని ది హన్స్ ఇండియా ఎడ్యుకేషన్ అవార్డ్స్ 2026తో మనం సత్కరిస్తున్నాం. And the next category, Academic Excellence Award, and the award goes to Telangana Social Welfare Residential Degree College and Women Kottagudem, Dr. B. Jhansi Rani, Principal. Jhansi Rani ma'am, please come on to the stage. కొత్తగూడెంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ మహిళా కళాశాల కాలేజ్ కేటగిరీలో అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డును గెలుచుకుంది. ఇక్కడి స్టూడెంట్స్ రెగ్యులర్ సబ్జెక్ట్స్తో పాటు పోటీ పరీక్షల్లోనూ రాణిస్తూ సత్తా చాటుతున్నారు. విద్యార్థులు ఇక్కడి నుంచే కెరీర్ను ప్లాన్ చేసుకునేలా ఇక్కడి అధ్యాపకులు గైడ్ చేస్తున్నారు. And the next category, Leadership Award category, award goes to Government Junior College, Balikala, Kotagalli. Sir, please come on to the stage. నిజామాబాద్ జిల్లా కోటగల్లిలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల కాలేజ్ కేటగిరీలో లీడర్షిప్ అవార్డు గెలుచుకుంది. ఈ జూనియర్ కాలేజ్లో చదువుతున్న విద్యార్థులకు కెరీర్ ఫౌండేషన్పై శ్రద్ధ తీసుకుంటారు ఇక్కడి అధ్యాపకులు. జూనియర్ కాలేజ్ స్థాయిలోనే సబ్జెక్ట్తో పాటు భవిష్యత్తుకు పునాదులు వేస్తారు. గంధ బుడ్డిరాజు గారు, వీరు ప్రిన్సిపల్, వారిని మనం సత్కరించుకుంటున్నాం. బెస్ట్ హైజీన్ స్కూల్ కేటగిరీ award goes to Mahatma Jyotiba Phule Telangana BC Residential School and Junior College Girls. M. Shravanti ma'am, Viru Principal. Shravanti ma'am, please come on to the stage. Warangal Jilla Kottagudaloni Mahatma Jyotiba Phule Telangana Venakabadda Taragatula Sankshema Gurukulam College category lo బెస్ట్ హైజీన్ స్కూల్ అవార్డును గెలుచుకుంది. ఈ రెసిడెన్షియల్లో ఉండే విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నారు. విద్యార్థులను అన్ని సబ్జెక్టుల్లోనూ ఎక్స్పర్ట్స్గా తయారు చేస్తున్నారు ఇక్కడి అధ్యాపకులు. And the next category, Academic Excellence Award. Award goes to Mahatma Jyotiba Phule BC Residential College Girls, J. Anjireddy, Principal. Anjireddy sir, please come on to the stage. Warangal Jilla Urusuguttaloni Mahatma Jyotiba Phule BC Girls Residential Kalasala College category lo అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డును గెలుచుకుంది. ఈ గురుకులంలోని విద్యార్థులకు చదువుతో పాటు ప్రస్తుత పోటీ ప్రపంచానికి తగ్గట్టుగా రాణిస్తున్నారు. ఇక్కడ ఉన్న అధ్యాపకుల గైడెన్స్తో వీరు చదువుతో పాటు క్రీడల్లోనూ సత్తా చాటుతున్నారు. ఇవాళ మనం ది హన్స్ ఇండియా ఎడ్యుకేషన్ అవార్డ్స్ 2026తో సత్కరించుకుంటున్నాం. And the next category, academic excellence. And next category, academic excellence, and award goes to Geeta School, Pinnapaka, Ramanelu, correspondent. Ramanjanelu sir, ఒక్క నిమిషం. Academic Excellence category lo award goes to Geeta School, Pinnapaka Ramanjanelu sir, వీరు కరెస్పాండెంట్. హైదరాబాద్ లోని తూప్రాన్ లోని గీతా స్కూల్స్ కేటగిరీలో అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డు గెలుచుకుంది. గీతా హై స్కూల్ను 2007లో స్థాపించారు. గడిచిన 20 ఏళ్లలో ఇక్కడ చదువుతున్న విద్యార్థులు పలు రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ చదువుతున్న విద్యార్థులు అకాడమిక్స్ లో సత్తా చాటుతున్నారు. Next category, Academic Excellence and Best Innovation. And the award goes to Carlton School, Vinod Kumar Amburi, Chairman and Correspondent. Sir, please come on to the stage. Hyderabad, Yusuf Gudaloni, Carlton Schools category lo Academic Excellence and Best Innovation Award గెలుచుకుంది. స్టూడెంట్స్ కు అకాడమిక్స్ తో పాటు ప్రస్తుత పోటీ ప్రపంచానికి తగ్గట్టుగా శిక్షణ ఇస్తున్నారు. అంతేకాకుండా
ఇన్నోవేషన్ పై విద్యార్థులు దృష్టి పెట్టేలా టీచర్స్ గైడ్ చేస్తున్నారు. And the next category, leadership award category. The award goes to Sri Little Angel School, Srivani ma'am, chairperson Viru. Srivani ma'am, please come on to the stage. Hyderabad Manikondaloni Sri Little Angel School, schools category lo leadership award గెలుచుకుంది. విద్యార్థులకు చదువుతో పాటు క్రియేటివిటీగా ఆలోచించేలా ఇక్కడ టీచ్ చేస్తారు. సబ్జెక్టుతో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని ఎదుర్కొనేలా ఫౌండేషన్ ఉండేలా టీచర్స్ కేర్ తీసుకుంటారు. ఇవాళ మనం ది హన్సింజర్ ఎడ్యుకేషన్ అవార్డ్ 2026తో సత్కరించుకుంటున్నాం. కంగ్రాచులేషన్స్. అండ్ ద నెక్స్ట్ కేటగిరీ బెస్ట్ రెసిడెన్షియల్ స్కూల్ ఇన్ తెలంగాణ, ది జైన్ ఇంటర్నేషనల్ స్కూల్, కల్లకల్, మేడ్చల్. యార్లగడ్డ దక్షిణామూర్తి సార్, ప్లీజ్ సార్ కమ్ ఆన్ టు ది స్టేజ్. మేడ్చల్లోని ద జైన్ ఇంటర్నేషనల్ స్కూల్, స్కూల్స్ కేటగిరీలో బెస్ట్ రెసిడెన్షియల్ స్కూల్ ఇన్ తెలంగాణ, నర్సింగ్ స్కాలర్స్, క్రాఫ్టింగ్ ఛాంపియన్స్ అవార్డు గెలుచుకుంది. జైన్ ఇంటర్నేషనల్ స్కూల్లో విద్యార్థులకు బేసిక్స్తో పాటు స్మార్ట్ ప్రిపరేషన్ ఎలా చేయాలో నేర్పిస్తారు. దీంతో స్టూడెంట్స్ స్కూల్ స్థాయిలోనే సబ్జెక్టుపై పూర్తి పట్టు సాధిస్తారు. And the next category, National Education Policy, Sri Triveni School, Champapet, Karra Govardhan Reddy. Sir, please come on to the stage. Viru, Director. Hyderabad Champapetalooni Sri Triveni Schools category-lo National Education Policy Award గెలుచుకుంది. ఈ స్కూల్లో విద్యార్థులకు చదువుతో పాటు స్పోర్ట్స్, కల్చరల్ ఈవెంట్స్ ఇలా అన్ని రంగాల్లో గైడెన్స్ ఇస్తున్నారు. దీంతో ఈ స్కూల్లో చదివిన విద్యార్థులు ప్రస్తుత పోటీ ప్రపంచంలో సత్తా చాటుతున్నారు. Congratulations, sir. And the next category, Creativity Award, Discovery Oaks Public School, Pramod Karnati and Neha Ratan. Viru, Chairman and Director, sir. ఇవాళ వారిని మనం సత్కరించుకుందాం. ఒకటి అవ్వక ముందుకే నేను చదివినా వాళ్ళు రారు. ఆయన పోవాలి అసెంబ్లీ ఒకసారి చూడండి. And the next category, Creativity Award, Discovery Oaks Public School, Pramod Karnati and Neha Ratan, Chairman and Director. హైదరాబాద్ కర్మాన్ ఘాట్లోని డిస్కవరీ ఓక్స్ పబ్లిక్ స్కూల్ స్కూల్స్ కేటగిరీలో క్రియేటివ్ అవార్డు గెలుచుకుంది. విద్యార్థులకు ప్రైమరీ స్కూలింగ్ నుంచే క్రియేటివిటీ, ఇన్నోవేషన్ పై దృష్టి పెట్టేలా టీచర్స్ ని వీరు గైడ్ చేస్తున్నారు. ఇవాళ మనం సత్కరించుకుంటున్నాం. నెక్స్ట్, అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డ్. సార్ అవార్డ్స్ సాక్రెడ్ హార్ట్ హై స్కూల్, G. Praveen Kumar, Principal. Sir, ఒక్క అవార్డు ఉంది. Best next award goes to Best Emerging School Award. Awards goes to the Urban International School, మెట్కానిగూడెం, గాజుల రామారం. ప్రస్తుతం హైదరాబాద్ సౌత్ లాలగూడలో స్క్వేజ్ హార్ట్స్ హై స్కూల్ కేటగిరీలో అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డు ఎందుకున్న ఓన్లీ వన్. ది అర్బన్ ఇంటర్నేషనల్ స్కూల్ స్కూల్స్ కేటగిరీలో బెస్ట్ ఎమర్జింగ్ స్కూల్ అవార్డు గెలుచుకుంది. మీరే మాట్లాడతారా? గ్రీటింగ్ చెప్తామంత ఏం లేదు. గుడ్ ఆఫ్టర్నూన్